నాకు నచ్చిన పోదు. పెళ్ళై దిక్కెళ్ళి ఇదే పరిచయం. నువ్వేమో మా అమ్మ మీద చెప్పుడు, మా అమ్మేమో నీ మీద చెప్పుడు. దాని దిక్కెళ్ళే కదరే వారం రోజులు చిట్టి కూడా రాకుండా రోడ్ల మీద తిరుగుకుంటా ఆటోలో పట్టున్నా. అయినా ఏడు కూడా ఫోన్ చేసి చంపుతున్నారు. బర్రకు నేను చస్తానే, నేను చస్తా అన్నా ఆటో. నేను చస్తే తప్ప మీరు బాగుపడరే. ఏ హుస్సేన్ సాగర్ లో ఏ రైలు కట్ట కింద నెత్తి పెట్టి చచ్చిపోతా అన్న ప్లీజ్ కొంచెం చెప్తారు కా భయ్. పో పో సాయంత్రం గాంధీ హాస్పిటల్కి వచ్చి నా చెవా తీసుకుపోండి. బర్రకు చెప్తారు కదా బాబా. ఇక నీకెత్తరా నువ్వు చెప్పిగా ఇట్లే తప్పునేనా. అరే కంగారు పడకన్నా, నేను ఇంకో కొన్ని రోజుల్లో చచ్చిపోతున్నాను. హార్ట్ ప్రాబ్లం, అప్పుడప్పుడు బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. నువ్వేమనుకోనంటే ఒక్క చిన్న మాట చెప్పరా. మనం ఏమాత్రం ఆశపడకుండా ఏమీ ప్రయత్నం చేయకుండా దానంతటా అది వచ్చేది చావు ఒక్కటేనన్నా. నాలాంటోడు ఎలాగూ బతకలేడు. కావాలనుకున్నా నీకేం కర్మన్నా, బంగారం లాంటి లైఫ్. నీ వైఫ్ని మదర్ని ఒక్కసారి కూర్చోబెట్టి మాట్లాడితే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దానికి చావు దాకా ఎందుకన్నా, బతకాలన్నా, ఫైట్ చేయాలన్నా. అంతేగాని చస్తానన్న మాత్రం అనకన్నా. ఓకే థ్యాంక్స్ అన్నా వాటర్ ఇచ్చినందుకు. సారీ అన్నా సుత్తి కొట్టినందుకు. వస్తానన్నా. సేవ్ బాయ్. సార్ అన్నా నేను డ్రాప్ చేస్తే ఎడిపోవాలన్నా. యాడికి పోవాలి? సహారా? yes saharadobi.com శివాచలం స్పీకింగ్ హియర్. హౌస్ఫుల్ నో ఫ్లాట్స్ పెడే ఫర్. ఏదో ఎప్పుడు వచ్చాడు. రాత్రి తాగింది ఇంకా దిగలేదా? రాత్రి తాగింది దిగటం కాదు బావా, పొద్దున్న తాగిందే ఎక్కలేదు. ఏడ్చాలే ఎదవా. ఎప్పుడు బావా? ఇలా ఎక్కలేదు కిక్కలేదనే బంగారం లాంటి కాలనీ వాచ్మెన్ ఉద్యోగం పోగొట్టుకున్నావు. నీ పెళ్ళం ఇప్పుడు నీ పెళ్ళం 10 ఇళ్లలో పాచి పని చేస్తూ సంపాదిస్తుంటే దాంతో తాగి తిరుగుతున్నానా? తాగితే తలే తిరగట్లేదు. ఇంత మనిషి నేను ఎక్కడ తిరుగుతాను బావా? సెల్వ నీ నోట్లో నోరెడ్డం నాదే తప్పురా. అయితే చేతిలో నోటెట్టు పక్కకి వెళ్ళి ప్యాకెట్లు చింపేసి. ఇదిగో ఇక్కడే ఇదేనా సారా కాదు? అప్పుడే వచ్చేసావా? నేను తెస్తా. మీ ఇల్లేడనా? అక్కడో ఇక్కడో ఎక్కడో, మొత్తానికి ఇక్కడే ఎక్కడో. నేను ఎత్తుకుంటాలే. మీ తన పైసలు వద్దా? తీసుకో. నాకు తెలియక పైసలు నాకెందుకే? ఏందన్నా ఇది? టమాటో కెచప్. కొంచెం నోట్లో వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని నవిల్లు ఊసేస్తే అచ్చం బ్లడ్ లెక్క ఉంటది. అంటే అంతే. రాగరాబాయ్ ఆగు. నేను నీకేం ద్రోహం చేసిందా? పొద్దు పొద్దుగా నన్ను పాగలుగా చేసినావు. నా పైసలు తీ పైసలు. ఎంతన్నా? ఆటోకు 50 రూపాయలు నన్ను పాగలుగా చేసిన 200 రూపాయలు కాదు. ఇదిగో అన్న నీ పైసలు. ఈ పైసలు పైసలు అడుగుతే పిచ్చి కాగితాలు ఇస్తావురా? హైదరాబాద్ ఆటోనంటే ఆటం బాంబు లెక్క. పైసా ఎందుకే గుస్సా అవుతున్నావు? ఈ పైసలే అన్న. పైసలా? 1000 రూపాయలు. 250 అడిగావు కదా, మొత్తం నువ్వే ఉంచుకో. దురాశ దుఃఖమునకు చేయటో. మనకు కావలసింది 1000 రూపాయల నోటు. ఒరిజినల్ అన్నా. అమ్మని వదిన్ని కూర్చోబెట్టి మాట్లాడడం మాత్రం మర్చిపోకే. వస్తానన్నా. బాయ్. హలో saharadobi.com